జోర్దార్ సుజాత రాకేష్ గారు మనందరికీ బాగా సుపరిచితమే. కష్టపడి మంచి పేరుని సంపాదించుకున్నారు. అయితే లాస్ట్ టైం సుజాత హాస్పిటల్కి వెళ్ళింది. పెయిన్స్ వచ్చాయంట, కానీ తనకేం తెలియట్లేదు. మిషన్ ఇంకా డాక్టర్ చెప్తుందంటూ ఒక వీడియో చేశారు. అయితే ఇప్పుడు ఆ దంపతులిద్దరూ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే పాప స్టెప్సిల్స్ కూడా కలెక్ట్ చేశాము, దాని గురించి ఇంకో మరో వీడియో చేస్తాను, ఇప్పుడైతే ఈ టెన్షన్లో నేను చేయలేనంటూ రాకేష్ గారు చెప్పుకొచ్చారు. డెలివరీ తర్వాత సుజాత గారిని ఇలా తీసుకొచ్చి హాస్పిటల్లో ఉన్న స్టాఫ్తో వాళ్ళ ఫ్యామిలీతో ఇలా క్యూట్ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకున్నారనమాట. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ షేర్ చేసుకున్నారు ఈ దంపతులిద్దరూ. అయితే రాకేష్ తిను దగ్గర దగ్గర 2 గంటలు ఆపరేషన్ థియేటర్లో ఉండింది. నాకైతే బయటికి సౌండ్స్ వినిపిస్తూ ఉంటే చాలా బాధగా ఉండింది. సుజాత ఎలా భరిస్తుందో ఏంటో అని చెప్పేసి అంటూ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. అయితే ఇప్పుడు సుజాతకి తన బిడ్డను తీసుకెళ్లి చూపిస్తున్నారు. సుజాత అయితే ఒక్కసారిగా ఎమోషనల్గా ఫీల్ అయ్యి నేను పడ్డ పెయిన్ అంతా మర్చిపోయాను అంటూ దీంతో ఆమెకు డెలివరీ చేసిన డాక్టర్ గారు కూడా ఒక శాలువా తీసుకొచ్చి ఆమెకి సన్మానం చేశారు. అయితే ఇక్కడ బేబీ ఫేస్ రివీల్ అయింది. ఎంత క్యూట్గా ఉందో కదా బేబీ, చూస్తుంటే సేమ్ రాకేష్ లాగానే. ఈ వీడియో నచ్చింటే అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.